ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఫెంటాస్టిక్ రిజల్ట్స్ అండి, నో డౌట్. అందుకే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు సెలబ్రిటీస్ కూడా ఒక్కసారి అన్వర్ క్లాస్ అటెండ్ అయితే బాగున్నాం అనుకుని అంటే ఇండస్ట్రీ వైపు కానివ్వండి, టాప్ కంపెనీ CEOs కానివ్వండి, వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. పొలిటికల్ లీడర్స్ అటెండ్ అవుతున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి మరీ అటెండ్ అవుతుంది కూడా ఎస్పీ గారి రేంజ్లో. ఎస్, రియలీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో అండ్ ఇప్పటివరకు వచ్చిన సక్సెస్ అంతా కూడా నేను మీ అందరికీ డెడికేట్ చేస్తున్నానండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ సక్సెస్ మీకే డెడికేట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు నాకు చూసి ఎంకరేజ్మెంట్ చేసి షేర్ చేయడం వల్ల ఈరోజు చాలా తక్కువ టైంలో హయ్యెస్ట్ సక్సెస్ మనం తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ అంతా మీదే. థ్యాంక్ యూ. సో ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పబోయేది ఏంటంటే టిప్స్ టు ఫాల్ ఎ బెటర్ స్లీప్. అంటే బాగా నిద్రపోతేనే, ఎందుకంటే చాలామంది అండి సరైన ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల నిద్ర సరిగ్గా పట్టక అండ్ ఒకన్న టైంలో ఏమైందంటే నా కార్ మీద టాప్అప్ లోన్ తీసుకున్నాను. కార్ మీద టాప్అప్ లోన్ తీసుకుని అంటే నేను మెయింటైన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఫైనాన్స్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయాను. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, అందరూ జాగ్రత్తగా చూడండి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే ఇదండి, అందరూ జాగ్రత్తగా చూడండి. ఏంటి సార్ చేస్తున్నారంటే, ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, సో మీరు జాగ్రత్తగా చూస్తే ఏమనుకుంటున్నారు సార్ మీరు కూడా? తెలీదు అన్వర్ బ్రో, చెప్పండి మీరే. సో ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనిషి హోలిస్టిక్ లైఫ్ లీడ్ చేయాలి. సో జాగ్రత్తగా వినండి. సో ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఇది ఒక అద్భుత దీపం. ఆకర్షణ సిద్ధాంతంతో ఒక అద్భుత దీపం. మీరు ఏమి అడిగితే అది ఓపెన్ అయ్యి బయటకు వస్తుందండి. సో మీరు ఆరోగ్యాన్ని అడిగితే ఆరోగ్యాన్ని ఇస్తుంది, డబ్బు అడిగితే డబ్బుని ఇస్తుంది, సక్సెస్ అడిగితే సక్సెస్ ఇస్తుంది, రిలేషన్షిప్ కావాలి రిలేషన్షిప్ ఇస్తుంది. సో ఈరోజు ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు అంటే, అందరూ జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు అదృష్టవంతులు అండి నాకు తెలిసి. సో మీరు మంచి స్లీప్ కావాలనుకుంటే నేను చెప్పే టెక్నిక్స్ ఫాలో అవ్వండి. వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్. ఎందుకంటే నిద్రపోతే అటండి వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా చేయగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నిసార్లు నాకు నిద్ర లేనప్పుడు నా షూట్ ఒకలాగా చేస్తాను, బాగా నిద్రపోయినప్పుడు ఒకలాగా చేస్తుంటాను. అవును, తెలిసిపోతుంది సార్. నేను కూడా ఇందాక పడుకునే మీ దగ్గరకు వచ్చాను. ఎస్ ఎందుకంటే గూగుల్ లాంటి కంపెనీస్లో అండి మధ్యాహ్నం టైం కూడా ఒక 20 minutes పడుకోమని టైం ఇస్తారట. అంటే పడుకుంటే ఏమవుతుందంటే మధ్యాహ్నం టైం వాళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారట. సో ఈరోజు నేను చెప్పేదంటే నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కన్సిస్టెంట్గా కానీ అప్లై చేయాలి. 3 months అండి, 3 నెలలు. ఇట్స్ 90 days ఛాలెంజ్ ఫార్ములా. ఇఫ్ యూ రెడీ ఫర్ దిస్ 90 days ఛాలెంజ్, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ 90 days ఛాలెంజ్ అని టైప్ చేయండి. సో ఏంటి ఆ ఛాలెంజ్? రెడీగా ఉండండి. సో మీ యొక్క స్లీప్ క్వాలిటీ పెరగాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి, ప్రీ స్లీప్ రొటీన్ అని కొన్ని 3 points ఉంటాయి. అంటే పడుకునే ముందు మనం చేయాల్సిన పని ఏంటి? రీడింగ్, పుస్తకం చదవాలండి. ఎందుకంటే చాలామంది ఎలా ఉంటారంటే అర్ధరాత్రి ఇంక పడుకునేదాకా ఫోన్ పట్టుకుని మొత్తం టింగ్ టింగ్, కొంతమంది దుప్పటేసేసుకుని మరి ఆ లైట్ ఎలా చూసేస్తుంటూ ఉంటారు. సో ఇక్కడ ఈ బ్లూ లైట్ ఏదైతే ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఉందో మోస్ట్ డేంజరస్ లైట్ అండి. దానివల్ల ముందు వీడియోలో మీకు చెప్తాను PPTsలో. అండ్ లిజనింగ్ టు కామింగ్ మ్యూజిక్, మీకు యూట్యూబ్లో స్లీపింగ్ మ్యూజిక్ అని దొరుకుతుంది. స్లీప్ మ్యూజిక్ ఆర్ స్లీపింగ్ మ్యూజిక్ అని దొరుకుతుంది. అది వింటూ పడుకుంటే అండి మన మైండ్ ఏముందంటే పడుకునే టైంలో గబ్బులు ఎలా వచ్చేది ఆలోచనలు, అటు తిరిగి ఇటు తిరిగి రాత్రి టైం చూస్తే 1 గంట అయిపోద్ది, 2 అయిపోద్ది. అమ్మో తెల్లారు 5 గంటలకు బయటకు వెళ్ళాలి, 6 గంటలకు బయటకు వెళ్ళాలన్నప్పుడు రాత్రి నిద్రపడదు. ఒక్కోసారి ఎమర్జెన్సీకి తెల్లారు 6 గంటలకు వెళ్ళాలన్నప్పుడు అలారం పెట్టినప్పుడు మధ్య తెలివి వచ్చేస్తుంటుంది. అంటే 4 గంటలకు 5 గంటలకి అలారం మోగిందా మోగలేదా టెన్షన్ పార్టీ అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పాయింట్ ఏంటంటే పడుకునే ముందు కంపల్సరీగా స్నానం చేయాలండి. చాలామంది సరిగ్గా స్నానం చేయరు. అది కూడా తెల్లారి గబగబ వెళ్ళి అలా వచ్చేస్తుంటుంటారు. పడుకునే ముందు కంపల్సరీ గోరువెచ్చని వాటర్తో వీలైతే సాల్ట్ వేసుకుని స్నానం చేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. సాల్ట్ వేసుకుని స్నానం చేస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, బాగా నిద్ర పడదు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం, దిష్టి అని అంటారు కూడా. సో ఆ నెగిటివ్ ఎనర్జీస్ పడుకునేప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్తో అంటే స్నానం చేయకుండా ఎక్కడెక్కడో బయట తిరిగి వస్తుంటుంటాం. పడుకునేప్పుడు పీడకలు వస్తుంటాయి చాలామందికి. అందువల్ల ఏంటంటే ఇక్కడ 2 బెనిఫిట్స్. వార్మ్ వాటర్తో స్నానం చేసి సాల్ట్ బాత్ చేస్తే నిద్ర బాగా పడుతుంది, నెగిటివ్ ఎనర్జీస్ కూడా పోతాయి మనకి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ తిరిగి వస్తుంటామండి, ఎవరెవరు చూస్తారు. సో కొంతమంది కళ్ళు కూడా మంచివి కాదు, మీకు ఇంతకుముందు కూడా మనం నెగిటివ్ ఎనర్జీస్ గురించి చెప్పాం. సో దానివల్ల బెనిఫిట్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్లీప్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే ఇక్కడ చూడండి, చూడగానే అమ్మయ్య పడుకోవాలనిపిస్తుంది అండి. అండ్ ఇంకొకటి నేను బాగా నేర్చుకుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మనం పడుకునే ప్లేస్ అండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడ పడుకుంటారు, ఈ పక్కనంతా బ్యాగులు బట్టలు అన్నీ ఉంటాయన్నమాట.
ఆ చూడగానే ఫ్రీక్వెన్సీ ఏమైపోద్ది, లో అయిపోద్ది. లో అయిపోగానే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇలా అడ్డంగా పడుకోవాలనిపిస్తుంది పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు. అసలు ఎంత బాగుంటుందంటే, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఈ వర్క్ వల్ల పక్కనే పుస్తకాలు అవన్నీ ఉంటుంటాయి, ల్యాప్టాప్స్, టేబుల్ అని. ఒకరోజు ఏం చేసింది, ఏంటని చెప్పేసి తీసి నీట్గా సర్దుకున్న తర్వాత నిద్ర కూడా బాగా పట్టిందండి. ఎందుకంటే అయితే ఏ రూమ్ టెంపరేచర్ ఉంటే నిద్ర బాగా పడుతుందంటే మీ యొక్క ఏసీ టెంపరేచర్ 21 to 23 degrees పెట్టుకోవాలటండి. పెట్టుకుంటే నిద్ర బాగా పడుతుంది. సో మీరు కంపల్సరీగా రూమ్ టెంపరేచర్ కంపల్సరీ 21 to 23 degrees పెట్టుకొని నిద్ర బాగా. కొంతమంది ఏంటంటే మరీ 17 degrees పెడతారు. ఏసీ ఎక్కువ పెట్టినా కూడా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది మనకి. సో అందువల్ల అంటే ఈ టెంపరేచర్ ఇస్ ద బెస్ట్ టైం. ఇంకొకటి, నేను ఒక పవర్ ఆఫ్ హ్యాబిట్ అని చార్లెస్ డూకే రాసిన పుస్తకం చదివానండి. పడుకునే ముందట ఎవరైతే నీట్గా బెడ్ గట్ట వేసుకొని పడుకుంటారో, ఇలా నీట్గా వాళ్ళకి నిద్ర బాగా పడుతుందటండి. చార్లెస్ డూకే పవర్ ఆఫ్ హ్యాబిట్, ద మోస్ట్ ఓల్డ్ ఫేమస్ బుక్ అది, ద పవర్ ఆఫ్ హ్యాబిట్. పడుకునే ముందు ఎటువంటి హ్యాబిట్ ఉండాలని అతను మెన్షన్ చేశాడు. దుప్పటి కొంతమంది ఏంటంటే అలా పడతారు పడుకుపోతారు, లేకు దుప్పటి పరిస్థితి పర్లేదు పడుకుంది ఏమవుతుందని అని అంటారు అనమాట. సో అందువల్ల ఎంత నీట్గా ఉంటే అంత బాగా నిద్ర పడుతుంది. అండ్ అది నిజమండి. అంటే మీరు చెప్పినటువంటిది ఆ ఫార్ములా ఉంది కదా, మొదట్లో నేను మా ఇంట్లోనే చూశాను. నేను మా మిస్సెస్ను మా అబ్బాయి కనీసం వాడికన్నా సెన్స్ బలంగా ఉంది. నేను వెళ్ళగానే వెనక ముందు ఏం చూసుకోకుండా పడుకుని పోయేవాడిని. అదే బాగా స్ట్రెయిన్ అయిపోతారు బాగా. అసలు మనం ఈ లైటింగ్ లో ఇవన్నీ మీరు మార్నింగ్ నుంచి అసలు నేను చూస్తుంటాను. నిజంగా సార్, నిజంగా అండి అందరూ చెప్తున్నాను, నాకు సార్ ఎంత కష్టపడతారంటే మార్నింగ్ వచ్చి నైట్ దాకా అదే ఎనర్జీతో. మీరు అనుకుంటారు ఎన్ని షూట్స్ చేస్తారు, నేను చూస్తుంటాను. హ్యాట్స్ ఆఫ్ టు సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. బట్ ఇది చెప్తుంటే నాకే చెప్తున్నట్టుంది. ఈ మధ్య మారా నేను. ఎట్లా అంటే మావాడే నాకు టీచ్ చేస్తున్నాడు, పక్క తిరుగు డాడ్ అన్నాడు. మొత్తం నేనే వేస్తాను, అప్పటి వరకు ఆగు అని. వాడు చిన్నపిల్లడు. అవును అవును. ఆయన చూసి నేనే, పిల్లల్ని చూసి మనం బాగా నేర్చుకోవాలండి, మామూలుగా కాదు. బట్ ట్రూ ఇది. ఎంత పర్ఫెక్ట్గా మనం పీస్ ఆఫ్ ఇది ఉంచుకుంటామో బెడ్రూమ్ని, సో అంత బాగా పర్ఫామ్ చేయగలుగుతాం నెక్స్ట్ డే కూడా. ఎందుకు అని అంటే ఆ పీస్ అక్కడే దొరుకుతుంది మనకి. అవును. నేను ఒక పుస్తకం చదివాను, నిద్రపోయే కళ. అంటే నిద్రపోవడం కూడా ఒక కళ అట. సో కళలు బాగా రావాలని నిద్ర కూడా బాగాలి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఈ మధ్య కాలంలో మీరు ఎంత పీస్ఫుల్గా అని. అవును. చాలా ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు ఉంచుకోవాలండి. దాని తర్వాత చాలామంది బెడ్రూమ్ ఎలా ఉంటుంది అంటే స్టోర్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. అక్కడే అన్నీ ఉంటుంటాయి. సో ఇంకొకటి ఏంటంటే డార్క్నెస్, యూస్ థిక్ కర్టెన్స్. చాలామంది ఏం చేస్తారంటే, నేను ఫస్ట్ చెప్తున్నానండి, ఈ కర్టెన్స్ దగ్గర ఏం చేస్తారంటే చీరలు ఉంటాయి కదా, చీరలు, ఆ చీరలు వేస్తారు కర్టెన్ కింద. చాలామంది ఇంట్లో చూశాను. ఆ కర్టెన్ ఏం చేస్తారంటే వాళ్ళు పాత పడిపోయిన చీరలు కర్టెన్ కింద కుట్టేసి కప్పేస్తారు అనమాట. అది పలచగా ఉంటాయి. అది కర్టెన్ వేసినా ఒకలాగా ఉంటుంది, లైటింగ్ కర్టెన్ తీసినా ఒకలాగా ఉంటుంది. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీ అందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, థిక్ కర్టెన్స్ వాడాలి. ఎందుకంటే థిక్ కర్టెన్స్ ఇప్పుడు మీరు పెద్ద స్టార్ హోటల్స్ చూసి ఉంటారు సార్, బాగా థిక్ ఉంటాయి. ఇలా అనగానే అసలు తీస్తే ఒక్కసారి లైటింగ్ వస్తుంది, కోస్తే మొత్తం రూమ్ అంతా డార్క్ అయిపోయి స్టార్ హోటల్స్కి వెళ్ళగానే. సో ఇంకోటి అంటే, నేను ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు ఐ మాస్క్ పెట్టుకుని పడుకుంటాను అనమాట. లేకపోతే ఏమవుతుందంటే లైటింగ్ వేస్తుంటారు, తీస్తుంటుంటారు. ఐ మాస్క్ కూడా కంపల్సరీగా వాడండి. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా వైట్ నాయిస్ అని మనకు ఒక మిషన్ దొరుకుతుందండి. అందరూ గుర్తుపెట్టుకోండి, వైట్ నాయిస్. ఈ వైట్ నాయిస్ అండి, నేను మిషన్ ఎంత పవర్ఫుల్ మిషన్ అంటే, పడుకునేటప్పుడు మనకి ఏది కావాలంటే ఆ మ్యూజిక్ పెట్టుకుని పడుకోవచ్చు. మన పక్కనే వైట్ నాయిస్ అంటే, మీకు కొంతమంది కెరటాలు సముద్రం దగ్గర పడుకోవాలనిపిస్తుంది, ఆ కెరటాలు వాయిస్ వస్తుంది, అందులో కెరటాల సౌండ్ వస్తుంది. సో ఇలా పెట్టుకున్నా కూడా ఇది ఏం చేస్తుంది అంటే, పక్కన బయట నుంచి వచ్చే వాయిస్ అని తగ్గుతూ ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం, మంచి మ్యూజిక్ వినడం, ప్రశాంతమైన మ్యూజిక్ విన్నా కూడా ఐ మాస్క్ పెట్టుకుని పడుకుంటే ఇలాంటి రూమ్ని ఎంత డార్క్గా ఉంటే అంత బాగా నిద్ర వస్తుందండి. నేను కొంతమంది లాస్ట్ టైం అంటే చిన్నప్పుడు కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, థిక్ కర్టెన్స్ అన్నప్పుడు పడుకుందామన్నా కూడా పడిపోతుంది. కట్టిన ఏమని చెప్పాను, కట్టినేస్తే పల్చగా ఉందన్నమాట కట్టిన. ఇది కట్టిన అన్నాను అనమాట. అవునన్నా. ఇది ఇక్కడ కూడా యూనివర్స్ వస్తుంది, మిలియనర్ అన్నావు, కట్టినేమో చీర వాడుతున్నావు. సో అలాగా దయచేసి చెప్తున్నానండి, ఇల్లు ఎంత నీట్గా ఉంచుకున్నంత బాగా డబ్బు వస్తుంది. ఇదండి, దిస్ మిషన్ ఈజ్ కాల్డ్ వైట్ నాయిస్ మిషన్. ఇదేంటంటే పడుకునేటప్పుడు కానీ మీ ఇంట్లో ఉంటే, ఇది అమెజాన్లో దొరుకుతుంది, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో అద్భుతంగా ఉంటుందండి అసలు. దాని తర్వాత ఏంటంటే మైండ్ఫుల్నెస్. ఇది అందరూ జాగ్రత్తగా చేయండి. ఏంటంటే 4-7-8 బ్రీతింగ్ అంటారండి. పడుకునే ముందు చేయాలన్నమాట. మీ అందరికి ఒక గొప్ప విషయం చెప్తున్నాను, మీరు ఎక్కువ కాలం బతకాలంటే శ్వాస స్లోగా తీసుకుని స్లోగా వదలాలి. అందుకే తాబేలు 300 సంవత్సరాలు బతుకుతుంది, కుక్క 20 సంవత్సరాలు చచ్చిపోతుంది. కుక్క ఎలా అని చెప్పేసి కుక్క ఫాస్ట్గా తీసుకుంటుంది, ఫాస్ట్గా వదిలేస్తుందండి. తాబేలు స్లోగా పీల్చుకుంటుంది, స్లోగా వద్దు. చరకుడు చరక సంహిత అనే పుస్తకంలో రాశాడండి, తాబేలు అని ఒక మనిషి జీవితకాలం ఒకప్పుడు 120-150 సంవత్సరాలు. ఎందుకంటే
స్లోగా గాలి పీల్చుకుని స్లోగా వదిలేవాలి. ఈరోజు మెడిటేషన్ చేయమని నాకు టైం లేదు అంటే దేవుడు అంటే నీకు టైం లేదు వచ్చేసి పైకి వచ్చి అంటే అందువల్ల చరక సేన పుస్తకం కూడా రాశాడు, మనిషి యొక్క ఆయుష్ తన శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. శ్వాస ఎంత తక్కువ తీసుకొని అంత స్లోగా వదులుతుంటే అంత ఎక్కువ కాలం బతుకుతాం. దానికి ఎగ్జాంపుల్ తాబేలండి. సో 4-7-8 బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే 4 seconds పాటు ఇన్హేల్ తీసుకోవాలి. బట్ బ్రీతింగ్ ఎప్పుడు కూడా చెస్ట్లోకి వెళ్ళకూడదు, స్టమక్లోకి వెళ్ళాలండి. ఎనర్జీ సెంటర్ ఇక్కడ ఉంటుంది. సో 4 seconds పాటు గాలి తీసుకోవాలి అన్నప్పుడు స్టమక్ ఎక్స్పాండ్ అవ్వాలి. హోల్డ్ ఫర్ 7 seconds అండ్ ఎక్సెల్ త్రూ మౌత్ ఫర్ 8 seconds. ఈ విధంగా 4-7-8 బ్రీతింగ్ చేస్తానండి. దీన్ని ఏమంటారంటే డయాఫ్రాగమాటిక్ బ్రీతింగ్ అంటారు. సో ఈ విధంగా కానీ చేస్తే మంచి నిద్ర అనేది పడుతుందండి. ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ అండి. ఎస్, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. మనల్ని మనం ఎంత బాగా ఉంచుకుంటామో అని చెప్పడానికి స్లీప్ అనేది ఒక చాలా పెద్ద మెడిసిన్ లాంటి ఫ్యాక్టర్ అని చెప్పాలి మన జీవితంలో. సో దానికి మాత్రం ఈ వీడియో మీరు 10 సార్లు చూడండి, రిపీటెడ్గా చూసి మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద షేర్ చేయండి. డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అవునండి, ఇంత మంచి కంటెంట్ అయితే ఎక్కడ దొరుకుతుంది. అంటే మనల్ని మనం ఎంత గొప్పగా ఉంచుకోవాలి, మన మైండ్ సెట్ కూడా ఎలా క్లీన్గా ఉంచుకోవాలి అనేటువంటి దానికి ఈ స్లీప్ ప్యాటర్న్తో కూడుకున్నటువంటి కంటెంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలండి, మీకు ఎవరికైనా లిజనింగ్ స్కిల్ తక్కువ అంటే కొంతమంది చెప్తున్నా కూడా మీ మైండ్లోకి ఏమీ వెళ్ళట్లేదు ఇన్ఫర్మేషన్ అంటే మీకు నిద్ర తక్కువ ఉందని అర్థం అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నిద్ర ఎంత తక్కువ అయితే మనిషి యొక్క ఆయుష్ మీ యొక్క ఎంత బాగా నిద్రపోతే అంత ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే మీరు చాలామంది నేను అబ్జర్వ్ చేస్తుంటాను, వచ్చి నిద్రపోతూ ఉంటారు. సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. నా క్లాసెస్ కూడా డైలీ మార్నింగ్ 5 to 7 స్టార్ట్ అవుతాయి. సో నేను కూడా ఏం చేస్తానంటే ఆన్లైన్ క్లాసెస్లో పడుకున్న వాళ్ళు కూడా లేపి మరీ క్లాసెస్ చెప్తానండి. ఎందుకంటే ఈ స్లీప్ ఎంత బాగుంటే మన లైఫ్ అంత బాగుంటుంది. ఎస్, ఫెంటాస్టిక్. అండ్ ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను July 1st మళ్ళీ చెప్తున్నానండి, July 1st ఆన్లైన్లో సో ప్రోగ్రామ్ ఉంటుంది. చాలామంది ఎక్కడ అడుగుతున్నారు. July 1st ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30కి ఉండేదండి. ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి, సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయాము, ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్, మా బంగారం తాకట్లో ఉందన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి చాలామంది వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే లైఫ్ని ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే July 1st మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది. నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు. ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, July 1st ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే పదే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫ్యాంటాస్టిక్. అండ్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరన్నా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ July 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ని మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.